Hey guys, welcome to our new channel. మిస్టర్ కన్నీ క్రూజర్ 450. సో ఇప్పుడైతే నేను మిల్కి కోతులగూడ నుంచి హుజరాబాద్కి అయితే రైడ్ చేయబోతున్నాము. సో ఈ రైడ్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు హుజరాబాద్ నుంచి కోతులగూడకు ఒక కొత్త రోడ్ పడుతుంది. ఆ రోడ్ మీద హిమాలయన్ 450తోని మేము ఈ ఘాట్ రోడ్ మీద ఈ అప్ అండ్ డౌన్ రోడ్స్ మీద అసలు ఈ బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, ఎందుకంటే ఇప్పుడు ఇది టూరర్ అడ్వెంచర్ 450 కాబట్టి, సో 452 కాబట్టి దీని పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. బట్ రైడ్ అయితే ఆసమ్ ఉన్నది. ఇప్పటివరకు అయితే మేము ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే వచ్చినాం. ఇప్పుడు మేము 8 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయబోతున్నాము. ఇది నా ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్. నా మిస్టర్ కన్నీ క్రూజర్ ఛానల్లో నేను ఇప్పుడు ఈ పోస్ట్ చేయబోతున్నాను. సో ఇంకా ఈ రోడ్ పైన నాకు అంటే డిఫరెంట్ వర్టికల్ రోడ్ మీద నేను ఇది డ్రైవ్ చేయబోతున్నాను. ప్రజెంట్ అయితే శాంతినగర్ దాటుతున్నా. ఈ వెహికల్స్ కూడా హెవీగా వస్తున్నాయి. బట్ ఏంటంటే బండి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా స్మూత్గా వెళ్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు బండిని మళ్ళీ ఘాట్ రోడ్ మీదకి ఎక్కిస్తున్నాను, ఎందుకంటే కొత్త రోడ్ మీద బండి సస్పెన్షన్స్ కానీ బండి పర్ఫార్మెన్సెస్ కానీ నాకు మాత్రం చాలా నచ్చింది. అసలు నేను అంటే ఎట్లాంటి రివ్యూస్ చూడకుండా నేను బండి తీసుకున్నా. సో బండి స్పీడ్ కూడా ఒకసారి చూడండి మీరు ఏ లెవెల్లో వెళ్తుందో. ఇంకా మిల్కీ నాకు వీడియో తీస్తుంది. సో చెప్పు మిల్కీ, ఎలా ఉంది బండి? చాలా మంచిగా ఉంది, మంచిగా మైలేజ్ ఇస్తుంది, చాలా స్పీడ్ వెళ్తుంది. ఇప్పుడు ఈమె కూడా భయపడుతుంది వెనక కూర్చున్నది, ఎందుకంటే నేను బండి ఆ రేంజ్లో తీసుకొని పోతున్నా. ఏంటంటే ఇప్పుడు ఈమె నాకు వీడియో అనేది ఫోన్లో హెల్ప్ చేస్తుంది వీడియో తీయడానికి. లెట్స్ సీ అసలు రైడ్ అనేది ఎంత బాగుంటుందో కంప్లీట్ ఎండ్లో నేను ఒకసారి చెప్తా. ఇప్పటివరకు అయితే రైడ్ స్మూత్గా వెళ్తుంది. బైక్ వచ్చేసి 6 గేర్స్. నేను హుజరాబాద్లో వెళ్ళేలోపు 6 గేర్స్ అయితే నేను వాడలేకపోవచ్చు, ఎందుకంటే బైక్ అనేది నేను యూజ్ చేసేదంతా ఘాట్ రోడ్స్ కాబట్టి 3rd or 4th గేర్లోనే వెళ్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ హెవీగా ఉంది, కొత్త రోడ్ కాబట్టి. బట్ సో చూడండి, నేను బండిని క్రాస్ అంటే ఒకసారి కొత్త రోడ్ పైకి ఇంకొకసారి ఓల్డ్ రోడ్ పైనకి నేను ఎలా షిఫ్ట్ చేస్తున్నానో, ఎందుకంటే బండి షిఫ్ట్ చేసినప్పుడు దాని షాకప్స్ కానీ ఏది కానీ అంటే ఎలా ఉంది. నాకైతే రైడ్ అనేది స్మూత్గా ఉన్నది అండ్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను రైడ్ని. మిల్కీ, ఎలా ఉంది నీకు ఈ ఎక్స్పీరియన్స్? ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు మిల్కీ. నువ్వు హారబుల్ ఎక్స్పీరియన్స్, చాలా గాలి వస్తుంది. హారబుల్ ఎక్స్పీరియన్స్ కాదు, మిల్కీ అయితే ఫస్ట్ భయపడుతుంది. ఫైనల్గా మిల్కీ అయితే వెనుక షవర్ అవుతుంది వీడియో, ఎందుకంటే మొబైల్తో తీస్తుంది కాబట్టి. సో బైక్ పైన నేను అంటే రోడ్స్ని చేంజ్ చేస్తున్నా, ఒకటేమో ఓల్డ్ రోడ్ ఇంకోటేమో కొత్త రోడ్. బట్ ట్రాఫిక్ ఎంత ఉన్నా నా బండి మాత్రం పర్ఫార్మెన్స్ అనేది ఏమి తగ్గట్లేదు. నేను మంచి స్పీడ్లోనే ఉన్నా. వెనక మాత్రం మిల్కీ పాపం వీడియో తీసుకుంటూ కొంచెం సఫర్ అవుతుంది, ఎందుకంటే మొబైల్ అనేది షేక్ అవుతుంది. బట్ ఎనీవే వీడియో మాత్రం చాలా బాగానే తీస్తుంది. చూడండి, నేను పోయే స్పీడ్ ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఒక 60-70లో ఉన్నా. యాక్చువల్గా మా బైక్ అనేది ఫుల్ కవర్ చేయలేకపోయింది వెనకాల, ఎందుకంటే మొబైల్ కదా. సో నేను నెక్స్ట్ టైం నేను గోప్రోతో షూట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడైతే మీటర్ని చూడండి 47-48లో. నేను లొకేషన్ కూడా నేను ఆ మీటర్లో ఆన్ చేసుకున్నా. ఇంకా నా పర్ఫార్మెన్స్ బండి కానీ నేను పోయే స్పీడ్ కానీ అండ్ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. అసలు ఈ రోడ్లో ఈ గ్రీనరీలో ఈ బ్లాక్ రోడ్ మీద ఈ బైక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే నా బైక్ మోడల్ వచ్చేసి బ్రోంజ్, ఇట్స్ లైక్ వైట్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి. సో చూడండి, నా స్పీడ్ కూడా 78-79. సో కొంచెం స్లో వెళ్ళాలి అనుకుంటున్నా, ఎందుకంటే మాకు వీడియో కూడా కరెక్ట్ రికార్డ్ అవ్వట్లేదు. సో ఇప్పుడైతే మేము పర్కల్ క్రాస్ రోడ్ దాటుతున్నాము. యాక్చువల్గా ఇదైతే నా స్మాల్ ఎక్స్పీరియన్స్. ఇంకా కమింగ్ ఫ్యూచర్ నేను చాలా పెద్ద రైడ్స్ చేయాలనుకుంటున్నా. సో చూద్దాం ఇంకా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. బట్ ఇప్పుడైతే ఈ బైక్తో నేను చాలా హ్యాపీగానే ఉన్నా. రివ్యూస్ ఏం చూడలేదు బండి తీసుకునే ముందు. బట్ సో నేనైతే ఇలానే వీడియోస్ తీస్తా. వన్స్ మీ సపోర్ట్ అయితే ఇంపార్టెంటే, కానీ ఒక్కసారి మీ సపోర్ట్ దొరికిందంటే ఇంకా నేను రైడ్స్ నీట్గా తీస్తా. అండ్ డిఫరెంట్ లొకేషన్స్ని, ఏదో పెద్ద రైడ్స్ కొన్ని వేల కిలోమీటర్స్ కాకుండా అంటే డిఫరెంట్ లొకేషన్స్ మనకు అందుబాటులో ఉన్నట్టు. చూడండి, నాకు ఇప్పుడు రోడ్డుగా ఎదురుగా ఒక పర్సన్ వచ్చిండు, నాకు పెద్ద తలకాయ నొప్పి పంచాయతీ అయింది ఇందాక. చూడండి, రోడ్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో బీ కేర్ఫుల్, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. ఎనీవే నా బైక్ అయితే ఎందుకంటే నా ఎంత స్పీడ్లో ఉన్నా నా బండి అయితే ఆగుతుంది, ఎందుకంటే ఇది నాది 450 ప్లస్ దీని కస్టమైజేషన్ కానీ డిస్క్ ప్యాడ్స్ కానీ అండ్ ఎయిర్ బ్రేకింగ్ కానీ ఎవ్రీథింగ్, బ్రేకింగ్ సిస్టమ్స్ కానీ ఏది కానీ ఫుల్లీ లోడెడ్ బైక్ కాబట్టి నాకు ఆగుతుంది. బట్ ఒకవేళ చిన్న బైక్ అయితే ఉంటే ఇప్పుడు నేను ఆయన గుద్దేవాడిని. సో బీ కేర్ఫుల్, సేఫ్గా రైడ్ చేయండి, ఎందుకంటే మనం రైడ్ అనేది రోడ్ మీదకి వచ్చినప్పుడు చాలా సేఫ్గానే మన ఇంటికి పోవాలి. ఎంత హ్యాపీగా మనం రైడ్ చేస్తాం అంత హ్యాపీగా ఇంటికి పోవాలి కాబట్టి. సో ఇప్పుడైతే మేము హుజరాబాద్కి ఎంటర్ కాబోతున్నాం. సీరియస్లీ అసలు నా ఫస్ట్ రైడ్ అయితే ఈ చిన్న
అంటే లైక్ 7 to 8 కిలోమీటర్స్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చూద్దాం అసలు ఇప్పుడు నా ఫ్యూయల్ కూడా కన్జంప్షన్ అనేది అయిపోతుంది. సో నాకు లో ఫ్యూయల్ పడ్డది. ఇప్పుడు నేను ఇది ఫ్యూయల్ నేను మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి. సో రీఫిల్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఈ ఓడోమీటర్ నాకు ఆల్రెడీ చూపిస్తుంది. ఈ ఓడోమీటర్లో నాకు ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్, టెంపరేచర్ కానీ, లేదంటే నావిగేషన్ కానీ, అండ్ దాని యొక్క మైలేజ్ కానీ, గేర్స్ కానీ, ఎవ్రీథింగ్ అసలు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే అసలు స్మార్ట్ వేలా చేశారు. నేను ఇప్పుడు ఈ హెచ్పి బంక్లో తీసుకోబోతున్నా బండిని, ఎందుకంటే నేను హెచ్పి బంకే ఎక్కువ యూజ్ చేస్తా, కొంచెం మైలేజ్ కూడా బాగా వస్తుందని. సో ఎవ్రీవన్, ఎందుకంటే ఎక్కువ మంది కూడా హెచ్పీనే, మాకు ఇక్కడ హుజరాబాద్ హెచ్పి అనేది చాలా బాగుంటుందని నేను ఇందులోకి తీసుకొచ్చిన. సో ఇప్పుడైతే మేము ఫ్యూయల్ చేస్తున్నాము. సో ఇప్పుడు రికార్డ్ స్టాప్ చేసి మళ్ళీ మేము ఫ్యూయల్ తీసుకొని మళ్ళీ హుజరాబాద్లోకి ఎంటర్ అవుతున్నాం సిటీలోకి. సో నేను ఇప్పుడైతే వీడియోని కొంచెం స్పీడప్ చేశాను. నా రైడ్ అనేది స్టార్ట్ అయింది టువర్డ్స్ సిటీ. సో అసలు కర్వింగ్స్ కానీ అసలు ట్రాఫిక్లో కూడా బండికి ఇట్లాంటి ప్రాబ్లం కూడా లేదు. నేను చాలా ఈజీగా రైడ్ చేయగలుగుతున్నా. సో చూడండి ఒకసారి నా రైడ్ కూడా, అసలు నేను ఎలాంటి టెన్షన్ ఫ్రీ లేకుండా, అంటే టెన్షన్ లేకుండా నేను రైడ్ చేస్తున్నా. ఆసమ్. సో ఈ చిన్న రైడ్ మాత్రం నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఇది నా ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇలానే